పిల్లలు నేరస్తులు, పిల్లలే బాధితులు, పసికందులకి ఏం నేర్పుతున్నారు నాకు అంటే సబ్జెక్ట్ నేను క్లియర్గా చదవలేదు. అసలు ఏంటి మధు, ఏంటి ఆ నంద్యాలలో జరిగినటువంటి అంశం ఏంటి? ఏదో చిన్నపిల్లలు అంతా 10th లోపు పిల్లలు అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని చెప్తున్నారు. ఏంటి అసలు ఆ సబ్జెక్ట్ ఏంది సార్? 3 రోజుల క్రితము 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక ఒక పార్క్ దగ్గర కూర్చొని. ఎన్ని సంవత్సరాలు? 8 years. 8 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అనుకుంటాలే. మన వాళ్ళు 9 అనేస్తారా? 9 years. ఒక పార్క్ దగ్గర కూర్చొని ఉంది బాలిక. కూర్చొని ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి, అంటే ఆ స్కూల్ కదా సార్, అదే గ్రామానికి చెందినటువంటి 6వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి చదివేటటువంటి ముగ్గురు మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కలిసి ఆ బాలికని అయితే అక్కడ ఐడెంటిఫై చేశారు. ఆ బాలికని తీసుకొని కెనాల్ దగ్గరికి వెళ్ళి ఆమె మీద అత్యాచారం అయితే చేశారు. అత్యాచారం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళల్లో భయం వచ్చింది. ఈ అమ్మాయి వెళ్ళి ఇంట్లో చెప్పేస్తే ఏమన్నా అవుతుందేమో అనేసి. సో వెంటనే అక్కడే ఉన్నటువంటి కెనాల్లో ఆ డెడ్ బాడీని అయితే అక్కడ పడేసారు. అంటే చంపి పడేశారా లేకపోతే బ్రతికుండగానే కెనాల్లో పడేశారా అనేది ఇప్పుడు బయటికి రావాలి. అయితే అక్కడ ఉన్నటువంటి డాగ్స్ ఏవైతే ఉన్నాయి సార్, పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత కెనాల్ దగ్గరికి అంటే పార్క్ దగ్గర నుంచి కెనాల్ దగ్గర నుంచి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అసలు ఏమైంది అని కూర్చొని మాట్లాడినప్పుడు నేరాన్ని అయితే ఒప్పుకున్నారు. వెంటనే వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఒకడు 6వ తరగతి, ఇంకొకటి వచ్చేసి 8వ తరగతి, ఇంకొకటి 10వ తరగతి చదువుతున్నారు సార్. వీళ్ళ ముగ్గురు కూడా మైనర్లే, కానీ ఒకే స్కూల్ కాదు, టోటల్గా కూడా డిఫరెంట్గా ఉన్నప్పటికీ కానీ ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు సార్ వీళ్ళంతా. ఏంది మధు, 6వ తరగతి కుర్రవాడు రేప్ చేయటం ఏంటి, చంపటం ఏంటి? 8వ తరగతి కుర్రవాడు రేప్ చేయటం ఏంటి, చంపటం ఏంటి? 10వ తరగతి పిల్లవాడు రేప్ చేయటం ఏంటి, చంపటం ఏంటి? దీనికి మళ్ళీ 9వ తరగతి 9 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్ల. ఏంటి అసలు ఎటుపోతుంది సమాజం? ఎక్కడ? అమ్మాయిని కెనాల్లో పడేశారు సార్. ఇప్పుడు ఆ కెనాల్లో పడేసిన డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. ఇక్కడ పడేసామని చెప్పారు, ఇంకా డెడ్ బాడీ అయితే దొరకలేదు. ఒకసారి బయట ప్లే చేయండి. రీసెర్చ్ చేస్తున్నాం అందరూ కూడా ఈ ఏరియాలో, ఇంక్లూడింగ్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. బాడీ ట్రేస్ అయిన తర్వాత కానీ ఏదనేది మనం కంక్లూజన్ రావడం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. బాడీ ముందు ట్రేస్ చేసిన తర్వాత కానీ మిగతా అన్నీ కెనాల్లో మరి ఎత్తుకుతున్నారు. మరి 3 days తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. పిల్లల్ని పెంచేటువంటి విషయంలో వాళ్ళకి చెప్పుకోవాలి, చెప్పాలి. అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు కాదండి, మగపిల్లల తల్లిదండ్రులు. మగపిల్లల తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. అంటే ఇప్పుడు పాపం ఆ చిన్నపిల్ల, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎంత వీళ్ళ పేరెంట్స్ మరి సమాజంలో తలెత్తుకోవాలంటే పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది. సరే మధు, ఇప్పుడు ఏంటి మరి ఫైనల్గా ఏమంటారు పోలీసులు? విచారణ అయితే డెడ్ బాడీని రేపు మార్నింగ్ తీస్తామనేది చెప్పారు సార్. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా మైనర్లు కాబట్టి ఈ మైనర్లకు సంబంధించినటువంటి జువెనైల్ హోమ్కు పంపిస్తారు. అక్కడ శిక్ష అనేది ఖరారు అవుతుంది.